నమస్కారం. మాఘమాసంలో తెల్లవారుజామున చేసే స్నానానికి విశేషమైనటువంటి ప్రాధాన్యతను పద్మపురాణంలో చెప్పడం జరిగింది. పద్మపురాణం ఏం చెప్తుందంటే, మాఘే స్నానం మాఘే స్నానం మాఘస్నానం విశిష్యతే న జపై నైవ దానైశ్చ న హోమై నార్పణైస్తథా అంటుంది పద్మపురాణం. పద్మపురాణంలో చెప్పబడిన ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, మాఘస్నానం విశిష్యతే, మాఘమాసంలో తెల్లవారుజామున చేసే నదీ స్నానం కానీ గృహంలో చేసే చన్నీటి స్నానం కానీ ఎంత శక్తివంతమైందంటే, న జపై నైవ దానైశ్చ న హోమై నార్పణైస్తదా, పెద్ద పెద్ద జపాలు చేసినటువంటి ఫలితం కంటే, హోమాలు చేసిన ఫలితం కంటే, తర్పణాలు ఇచ్చిన ఫలితం కంటే మాఘమాసంలో స్నానం చేస్తే వచ్చే ఫలితం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే పురాణాల పరంగా అదితి 12 సంవత్సరాలు మాఘస్నానం ప్రయాగలో చేయటం వల్ల 12 ఆదిత్యులని పుత్రులుగా కన్నదని పురాణాల్లో చెప్పారు. సూర్యభగవానుడు 12 రూపాల్లో ఉంటాడు. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుని ప్రార్థిస్తాం. ఈ 12 ఆదిత్యుల రూపాలను అదితి సంతానంగా పొందటానికి కారణం మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయటమేనని పురాణాల్లో చెప్పారు. అలాగే దేవేంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి 9 సంవత్సరాల పాటు మాఘమాసంలో తెల్లవారుజామున స్నానాలు చేయటం వల్ల దేవేంద్రుడి పత్ని అయిందని కూడా పురాణాల్లో చెప్పారు. అత్రి మహర్షి, అనసూయ వీళ్ళిద్దరూ మాఘస్నానం చేయటం వల్లే లోకాలన్నిటికీ కూడా కరువు కాటకాలు తొలగిపోయే అద్భుతమైన తపశ్శక్తిని పొందారని కూడా మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఒకానొక సమయంలో దిలీపుడు అనే పేరు కలిగిన మహారాజు మాఘస్నానం చేయటం వల్ల అఖండ రాజ్యాధికారాన్ని పొందాడని, పులి ముఖం ఉన్నటువంటి, వ్యాఘ్రముఖం ఉన్నటువంటి ఒక గంధర్వుడు మాఘమాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేయటం ద్వారా సుందరమైనటువంటి రూపాన్ని పొందాడని, సౌందర్యాన్ని పెంచుకోవటానికి కూడా మాఘస్నానం సహకరిస్తుందని పురాణాల్లో చెప్పారు. మార్కండేయ మహర్షి తల్లిదండ్రులు కూడా మాఘస్నానం చేయటం వల్లే మార్కండేయుడంతటి గొప్పవాడిని పుత్రుడిగా పొందాడని కూడా మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే జీవితంలో ఒక్కసారైనా సరే మాఘమాసంలో ప్రయాగ వెళ్ళి త్రివేణి సంగమ స్నానం చేయాలి. అలా చేయటం వీలు కాకపోయినప్పటికీ ఇంట్లో అయినా సరే మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేస్తూ ప్రయాగ 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 అని 3 సార్లు అనుకోండి. అలా అనుకున్నా కూడా ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా మీరు మాఘస్నానం చేసేటప్పుడు మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకం చదువుకుంటూ మాఘస్నానం చేయండి. ఆ శ్లోకం చదివి మాఘస్నానం చేస్తే సంపూర్ణంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, దుఃఖ దారిద్ర్య నాశాయ అంటే మాకున్న దుఃఖాలు, దారిద్ర్య బాధలు ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి, శ్రీ విష్ణు స్తోషణాయ చ విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికి, ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘమాసంలో ప్రాతకాలంలోనే స్నానం చేస్తున్నాను, మాఘే పాప వినాశనం మాఘమాసంలో చేసే ఈ మాఘస్నానం మాకున్న పాపాలన్నీ తొలగించుగాక అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి మాఘస్నానాన్ని ఈ శ్లోకం చదువుకుంటూ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు తెల్లవారుజామున చేయటం వీలు కాకపోయినప్పటికీ రోజు ఒక ప్రత్యేకమైన సమయంలో మకర లగ్నం అని ఉంటుంది. ఆ మకర లగ్నం ఉన్న సమయంలోనైనా సరే మాఘస్నానం ఉదయం పూట చేసిన చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీమన్నారాయణమూర్తి ఈ మాసంలో జల రూపంలో ఉంటాడు కాబట్టి విష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలగటానికి సూర్యోదయానికి పూర్వమే మాఘస్నానాన్ని ఆచరించాలి. మాఘస్నానం చేసేటప్పుడు ప్రతిరోజు మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకం చదువుకుంటే శ్రీమన్నారాయణమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి. దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. శ్లోకం చదువుకుంటూ మాఘస్నానం చేయండి. జన్మ జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోండి. ఎందుకంటే పద్మపురాణం ఏం చెప్పిందంటే, ఆ జన్మ కృత పాపాని సద్య నశ్యంతి మాఘస్నాని అని పద్మపురాణంలో ఖచ్చితంగా చెప్పారు.
అంటే కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ పోగొట్టే శక్తి మాఘమాసంలో తెల్లవారుజామున చేసే స్నానానికి ఉందని పద్మపురాణంలో చెప్పారు. అంతటి శక్తి మాఘ స్నానానికి ఉంది కాబట్టి ఈ విధి విధానాలు పాటిస్తూ ఈ శ్లోకం చదువుకుంటూ మాఘ స్నానం చేసి అద్భుత ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.